ముందుగా ఈరోజు గుంటూరులో జగన్ పర్యటనకు వచ్చినటువంటి జన సముద్రం, దాన్ని ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. గతంలో కూడా గుంటూరు పర్యటనకు వెళ్ళారు, అంతకు మించి ఈ జన ప్రభంజనం ఈసారి కనిపిస్తోంది. క్రమక్రమంగా ఈ పాలన పైన కనిపిస్తున్నటువంటి వ్యతిరేకతకు ఇది ఒక నిదర్శనంగా ఈ వచ్చినటువంటి జనాన్ని చెప్పొచ్చా? ఒక ప్రజాస్వామ్య కంఠాన్ని నొక్కేయాలని చూస్తే 1,00,000 కంఠాలై నినదిస్తాయని చెప్పడానికి జనచేతనం అంటే ఏంటి, జయకేతనం అంటే ఏంటి, జనకేతనం అంటే ఏంటి, జగన్ అంటే ఏంటి, జగన్తో జనం ఏంటి, జగన్ నుంచి జనాన్ని దూరం చేయగలుగుతారనేటువంటి దానికి వాళ్ళు రీల్ సినిమాలు చూడడానికి అలవాటు పడిన వాళ్ళు ఇవాళ రియల్ సినిమా అనేటువంటిది కనపడింది. సినిమా చూపిస్తామన్నారు కదా వాళ్ళు. సినిమా అంటే ఏంటనేది వాళ్ళ స్వయంగా వాళ్ళు గుంటూరు యవనిక మీద, అంటే సెల్యులాయిడ్ మీద కాకుండా గుంటూరు నగర యవనిక మీద ఈ సినిమా ఏంటనేది ఆయన చాలా స్పష్టంగా చూపించారు ఈ రోజున వైసీపీ వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇకనైనా సరే వాళ్ళు దీన్ని గ్రహించి చెలరేగిపోయి రాజ్యహింసతో మనకు అధికారం, తిరుగులేని అధికారం ఉంది, మనం ఏం చేసినా కూడా నడుస్తుందిలే అని చెప్పని చేసేటువంటి ఈ పెత్తందారి పోకడలు, ఈ తెంపరితనానికి నిశ్శబ్దంగా, అంటే ఒక సైలెంట్ రెవెంజ్ అంటారు కదా, ఒక సైలెంట్ రెవెంజ్ లాంటిదే ఈ రోజున జనం అంతా రోడ్ల మీదకి రావడం. ఎందుకంటే గుంటూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేశారు రోపులతో. నిన్న రాత్రి నుంచి కూడా వైసీపీ నాయకులు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం, తర్వాత ఆ డీసీఎం వ్యాన్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి బ్యారికేడ్లన్నీ కూడా డంప్ చేసి అక్కడ ఒక డంపింగ్లో మొత్తం అన్ని వైపులో కూడా గుంటూరును అష్టదిగ్బంధం చేస్తే, అణచివేత అంటే మీకు కూడా 30 సెక్షన్ పెట్టినా 144 సెక్షన్ పెట్టినా ఒకవేళ ఆ ఉద్యమాల్లోనూ ఆ జనంలోనూ ఆ నిజాయితీలో కనుక పొరపాటు ఉంటే భయపడతారు జనం. కాదన్నట్లయితే తుపాకులకు సైతం కూడా ఎదురు వెళతారు డెఫినెట్గా. ఆకులు కూడా తుపాకులై మాట్లాడతాయని చెప్పంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ. సో ఆ రకంగా ఈ రోజున గుంటూరులో మీ అష్టదిగ్బంధాలన్నిటినీ కూడా ఛేదించుకుని ప్రతి వైపు నుంచి అన్ని దారుల నుంచి కూడా జనం వచ్చారంటే ఎంత కసిగా ఉన్నారో ఈ ప్రభుత్వం మీద, ఎంత విసిగిపోయి ఉన్నారో ఈ ప్రభుత్వం మీద. అప్రజాస్వామిక వ్యవహారాలు, చెలరేగిపోయి మాట్లాడేటువంటి మాటలు, నగరం నడిబొట్టులో జనావాస కేంద్రాల్లో ఉండే ఇళ్ల మీద దాడి చేయడం హీరోచితం అవుతుందండి. ఆ నగరం నడిబొడ్డులో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెంటనే వాళ్ళని కాపాడటం అనేటువంటిది పరిపాలకుల యొక్క వ్యవహారం. అలాగే రక్షక భటులు అంటే ఏంటి, ఏదన్నా సంఘటన జరిగితే దాని నుంచి నివారించడం, అంతేకాని రక్షకులే తక్షకులై దగ్గరుండి మరి దీన్ని ప్రోద్బలంతో వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తా ఉంటే ఎంత అవమానకరం అండి అది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగమనండి, నేను ఈ రకమైన పోలీస్ డ్యూటీ చేస్తున్నాను, ఇది నా పోలీస్ డ్యూటీ అని చెప్పని వాళ్ళ పిల్లల్ని అడగమనండి. ఎంత ఎంత అసలు ఎంత జుగుప్సాకరమైనటువంటి తీరండి. మంత్రిగా చేసిన వ్యక్తి, సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక పొలిటీషియన్, ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని 2 సిఐలు అక్కడ టార్చర్ పెట్టారు అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు, కానీ అసలు ఏంటి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, ఎవరి కోసం పనిచేస్తోంది, కనీస గౌరవం కూడా లేదా? పోలీసులు అంటే వాళ్ళకి అసలు మన సినిమాల్లో కూడా చూస్తుంటాం, వాళ్ళని పోలీసు మీద అసలు మీకు భారతీయ భాషల్లో కానీ విదేశాల్లో కానీ ఎన్ని, అంటే ఒక హీరో అండి పోలీస్ అనేటువంటి వాడు, ఒక హీరో అనే హీరోయిజానికి ప్రతీక. అలాంటిది వాళ్ళు ఊడిగం చేస్తుంటే, రాజ్యహింసకు ఊడిగం చేసేటువంటి ప్రతినిధులుగా మారిపోతా ఉంటే, నిజాయితీ పరులు అనేటువంటి పోలీసు ఆఫీసర్లు వాళ్ళు ఎంత న్యూనతకి గురవుతున్నారో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదే రకమైనటువంటి పోకడలు కొనసాగితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళు చదువుకునే వ్యవహారం ఉంటుంది. సో మనం తొందరపడితే ఏమవుతుందని ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా బాస్ట్ అవుతారండి. ఆ రకంగా పోలీసు వ్యవస్థలో కనుక తిరుగుబాటు అనేది వస్తే ఈ ప్రభుత్వం ఏమవుతుందనేది ఆలోచించాలి. వాళ్ళకి ఎంత అవమానకరం. వాళ్ళు సుశిక్షితులైనటువంటి వాళ్ళు, ఎంతో చదువుకొని కష్టపడి పరీక్షలు రాసి ఈ సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఒక విషపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళకి శాల్యూట్లు కొట్టడం, విషపు ఆలోచనలకి వీళ్ళు ప్రతినిధులుగా మారి వ్యవహరించడం అని అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముండదు. కొంతమంది దానివల్ల బెనిఫిషియర్స్ ఉంటారేమో,
బట్ వాట్ అబౌట్ ఆల్ అదర్స్? వాట్ అబౌట్ ది ఆర్గనైజేషన్? పోలీసు వ్యవస్థ ఏంటి అసలు? ఇది ఈ రోజున పోలీసుల్లో కూడా ఒక అంతర్మథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా చూపించాడు ఆయన. Yes. ఎక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి యొక్క దీంట్లో తన శ్రేణుల్ని అంతమంది జనాలను చూసుకొని పూనకంతో ఊగిపోలేదు, జుట్టు వెనక్కి తోసేసుకోలేదు, అది ఇది చేయలే. చాలా ఒక నిబద్ధతతో స్థితప్రజ్ఞుడిలాగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ సీరియస్నెస్ లో ఉన్నటువంటి డెన్సిటీ గనక అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఏంటి ఆయన చెప్పింది ఏంటంటే, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కి పిలిపడానికి కూడా వెనకాడం, అడుగులు వడివడిగా పడుతున్నాయి అన్నాడు. అంతేకాకుండా ఇక్కడ కీన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, గ్రామ స్థాయి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు అనేక మంది వాళ్ళు నష్టపోయి ఉన్నారు, దెబ్బతిని ఉన్నారు, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోపల రగిలిపోతున్నారు. ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి కనుక ఇస్తే, మన ఆయన ఎవరు పేర్ని నాని మాట్లాడినటువంటి విషయం ఏమవుతుంది, అయితే ప్రాణాలు పోతాయని చెప్పని అన్నటువంటి పరిస్థితికి వచ్చిందంటే, ఒక నాయకులు ఆ రకమైనటువంటి స్థితికి వచ్చారనంటే వాళ్ళు తెగించారనుకోండి, ఏమవుతుంది? మీరు కంట్రోల్ చేయగలుగుతారా? ఆ రోజున వంగవీటి రంగాన్ని చంపారు. చంపిన తర్వాత తిరిగి మళ్ళీ పాలనను అదుపులో పెట్టడానికి ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చిందండి? ఎంత విధ్వంసం జరిగింది మీ యొక్క కుత్సితపు కుట్రల వల్ల, ఎంత నష్టపోయింది ఆ రోజున విజయవాడ నగరం, ఎన్ని ఆస్తులు ధ్వంసం అయిపోయాయి. వీటన్నిటికీ మీరు కాదా నైతికంగా బాధ్యత వహించాల్సింది? ఈ రోజున కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ కాపు టైగర్ అంబటి రాంబాబు అని చెప్పి అన్నాడు. ఖచ్చితంగా మీకు చూడండి, నాకు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయమే. విద్యార్థి నాయకుడిగా కూడా ఒక ఎబిలిటీస్ ఉన్నటువంటి లీడరు. తదనంతర కాలంలో మీరు చూడండి, డిబేట్స్లో కానీ మన అసెంబ్లీలో కానీ ఎక్స్టెంపోర్గా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా స్పాంటినిటీ కూడా, ఆ స్పాంటినిటీ ఇది తర్వాత మల్టీఫాసిటెడ్, పైగా ఎక్కడ హెజిటేషన్స్ అనేవి లేకుండా మల్టీఫాసిటెడ్గా ఉండేటువంటి, ఖచ్చితంగా ఆ కమ్యూనిటీ గర్వించదగినటువంటి ఒక టైగర్ అనడంలో తప్పు లేదు. ఆయన మాట్లాడింది కరెక్ట్. టైగర్ అన్నారు, టైగర్ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాపు సామాజిక వర్గంలో ఒక టైగర్ అంబటి అని అన్నారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. కాబట్టి పులిని బంధించాలి, పులి తోక పట్టుకొని మీరు స్వారీ చేయాలి అనుకుంటే ఏమవుతుంది అనేది ఇదిగో ఆ జనశ్రేణులను చూశారు. కాబట్టి ఈ రోజున మీరు పులి తోకను పట్టుకొని గిల్లారు. మీరు జైల్లో పెట్టినంత మాత్రంలో అంబటి రాంబాబు వచ్చే నష్టం లేదు. కాకపోతే అంబటి రాంబాబు కూడా తెలియకుండా ఒక పెద్ద అడ్వాంటేజ్ జరిగింది, అది కూడా చెప్తున్నా. పాపం సహజంగా ఏమనుకుంటారంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నాకు ఒక వారసుడు ఉంటే బాగుండేది అని అనుకుంటారు. కానీ అత్యద్భుతమైనటువంటి తనకే ఈ రోజు వరకు కూడా తెలియనటువంటి ఒక డైనమిక్ వారసురాలు ఈ సంఘటన ద్వారా బయటకు వచ్చిందండి, మౌనిక. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఒక్కొక్క మాటకి ఆ పెమ్మసాని ఎవరో ఉన్నాడు కదా, అతను నిజంగా దమ్ము ఉంటే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, పెమ్మసాని కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఒక్కొక్క మాట తోటాలాగా పెంచినటువంటి ఇది చూస్తే అది అంటే ఇట్ ఈస్ ఎ లెగసీ అనమాట. ఇంటర్నల్ గా అమ్మాయిలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఈ రోజున బయటకు. నేను ఆ అమ్మాయిని లైవ్ లో కూర్చోబెట్టాను సార్, బిగ్ క్వశ్చన్ లైవ్ లో కూర్చోబెట్టాను. అంటే అమ్మాయి ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు కదా, అసలు ఏం జరిగిందో ఒక 10 నిమిషాలు మాట్లాడదాము, తను చెప్పగలుగుతుందేమో ఒక 10 నిమిషాలు అయినా అని అనుకున్నా. 40 నిమిషాలు ఏకదాటిగా కొనసాగింది సార్. చాలా అండి, అసలు నేనే ఆశ్చర్యపోయా. అంత కష్టంలో ఉండి ఒక్కొక్క దీని ఆ స్పష్టత, ఆ ఉచ్చారణలో కానీ, ఆ ప్రజెంటేషన్లో కానీ, స్టబరన్ గా చాలా స్టడీగా ఉండి అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ చూస్తే ఇదే రకమైనటువంటి ధోరణి. ఆ మధ్య కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ డాక్టర్ కూడా ఇదే రకంగా బయటకు వచ్చి మాట్లాడింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అడగకుండానే జెన్జీ లీడర్స్ని, డైనమిక్ జెన్జీ లీడర్స్ని, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి డాక్టర్ కావచ్చు, అంబటి రాంబాబు గారి డాక్టర్ కావచ్చు, మన పేర్ని నాని కొడుకు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకులు కావచ్చు, తర్వాత మన ఈయన టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి డైనమిక్ యంగ్స్టర్స్ అండి. ఇలాంటి వీళ్ళు వైసీపీలో ఉంటే మీరు ఆ పార్టీని ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇంకొక జనరేషన్ ఇచ్చారు ఈ అణచివేతల ద్వారా.
సో అది ఇక్కడ జరిగింది. అందుకని అణచివేయాలి అనుకుంటే ఆ అణచివేత నుంచి మీకు అద్భుతమైనటువంటి స్పుత్రిక్ లాంటి వీళ్ళు వస్తారు, పోరాట యోధులు. పోరాట యోధులు. అది ఈ రోజున అంబటి రాంబాబు గారి విషయంలో కూడా జరిగింది. రైట్.